హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ పిఎస్ ఇన్ యూఎస్ తెలుగు వ్లాగ్. లో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ రోజు వీడియో ఏంటంటే ఇండియా టు యూఎస్ఏ నా ట్రావెలింగ్ జర్నీని మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇండియా నుంచి యూఎస్ రావడానికి నేనైతే 3 ఫ్లైట్స్ అనేది చేంజ్ అవ్వాల్సి వచ్చింది. ఫస్ట్ హైదరాబాద్ టు ఢిల్లీ, నెక్స్ట్ ఢిల్లీ టు న్యూయార్క్, నెక్స్ట్ వన్ న్యూయార్క్ టు ఎన్సీ అండి. ఎయిర్పోర్ట్లోకి వెళ్ళడానికి ముందు మనకి సెక్యూరిటీ చెక్ అనేది జరుగుతుంది. ఆ సెక్యూరిటీ చెక్లో మన పాస్పోర్ట్ అండ్ టికెట్ చూపిస్తే వాళ్ళు వెరిఫై చేసి మనల్ని లోపలికి పంపిస్తారు. నెక్స్ట్ మనకి బోర్డింగ్ పాయింట్ అనేది ఉంటుంది. స్పెసిఫిక్ ఎయిర్లైన్స్కి స్పెసిఫిక్ లైన్స్ అనేవి ఉంటాయండి. బుక్ చేసుకున్న ఫ్లైట్ ఏ ఎయిర్లైన్ అయితే మనం అటువైపు మూవ్ అవ్వాల్సి ఉంటుంది. నాదైతే ఎయిర్ ఇండియా కాబట్టి నేను ఎయిర్ ఇండియా వైపే మూవ్ అయ్యి వెళ్ళాను. వెళ్ళాక వాళ్ళు మన పాస్పోర్ట్ టికెట్ చూపించమని అడుగుతారు. చూపించాక మన నేమ్ అడుగుతారు. నెక్స్ట్ యూఎస్ వెళ్ళాక ఎక్కడ స్టే చేస్తారని అడుగుతారు. అడ్రస్ చెప్పాను. నెక్స్ట్ ఇంకా మా పాప నేమ్ అడిగారు. తర్వాత మా బాబు డేట్ ఆఫ్ బర్త్, మా పాప బర్త్ సర్టిఫికెట్ అడిగారు. నెక్స్ట్ ఇంకా లగేజ్ వెయిట్ చెక్ చేస్తారండి. వెయిట్ చెక్ చేశారు. వెయిట్ కూడా ఓకే అయింది. మన ఈచ్ లగేజ్ వాళ్ళు స్కాన్ చేస్తారు. స్కాన్ చేశాక స్కాన్ ఓకే అయితే అప్పుడు లగేజ్ బ్యాగ్స్ మీద వాళ్ళు మన అడ్రస్ అనేది స్టిక్కరింగ్ చేస్తారు. స్టిక్కరింగ్ చేశాక మనకి బోర్డింగ్ పాస్లు అనేది ఇస్తారు. ఇంకా వాళ్ళు స్టిక్కరింగ్ చేసిన ఈ చెక్ ఇన్ బ్యాగ్స్ అయితే మనతో రావు. మళ్ళీ మనం యూఎస్ వెళ్ళాక పిక్ చేసుకోవాలి. బోర్డింగ్ పాసెస్ తీసుకుని లోపలికి వెళ్ళిపోవాలి. లోపలికి వెళ్ళాక మళ్ళీ మనకి క్యాబిన్ బ్యాగ్స్ చెక్ ఇన్ అనేది ఉంటుంది. ఈ క్యాబిన్ బ్యాగ్స్ చెక్ ఇన్ కంప్లీట్ చేసుకోవాలి. ఈ చెక్ ఇన్ ఎలా అంటే మన దగ్గర ఉన్న థింగ్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా తీసి ట్రేస్లో వేయాలి. ఆ ట్రేస్ స్కాన్ అయ్యి వస్తుంది. ఆ ట్రేస్ స్కాన్ అయ్యి వచ్చేలోపు మనకి సెల్ఫ్ చెక్ ఇన్ ఉంటుంది. ఆ సెల్ఫ్ చెక్ ఇన్ కంప్లీట్ చేసుకున్నాక మనం గేట్లోకి వెళ్ళాలి. ఈ గేట్ నెంబర్ అనేది బోర్డింగ్ పాసెస్ మీద ఉంటుంది. ఆ బోర్డింగ్ పాస్ మీద చూసుకుని మన గేట్ నెంబర్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళి మనం వెయిట్ చేయాలి. నెంబర్ అనౌన్స్ చేస్తారు. అనౌన్స్ చేశాక మనం గేట్లోకి వెళ్ళి మన బోర్డింగ్ పాస్, మన టికెట్, పాస్పోర్ట్ చూపిస్తే వాళ్ళకి ఒకసారి వెరిఫై చేసి మనల్ని లోపలికి అలౌ చేస్తారు. హోస్టర్స్ మనకి వెల్కమ్ కూడా చేస్తారు లోపల. నెక్స్ట్ మన సీట్ నెంబర్ చూసుకుని మన సీట్ ఎక్కడో మనం కూర్చోవాలి. నాకు ఢిల్లీలో ఫ్లైట్ నైట్ 8:30కి డిన్నర్ ఇచ్చారు. నాకు ఫ్లైట్లో ఫుడ్ అయితే బాగానే ఉంది. ఫ్లైట్ ఢిల్లీలో ల్యాండ్ అయిపోయింది. ఢిల్లీలో ఫ్లైట్ దిగాక ఎయిర్పోర్ట్ నుంచి బస్ అనేది వచ్చి మనల్ని పిక్ చేసుకుని ఢిల్లీ ఎయిర్పోర్ట్ గేట్ దగ్గర డ్రాప్ చేస్తుంది. ఢిల్లీలో కూడా మళ్ళీ సెక్యూరిటీ చెక్ ఉంటుంది. సెక్యూరిటీ చెక్ కంప్లీట్ చేసుకుని వెళ్ళాక బోర్డింగ్ పాసెస్ దగ్గరికి వెళ్ళాక వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడతారు. దానికి మనం ఆన్సర్ చేశాక మనకి వాళ్ళు బోర్డింగ్ పాసెస్ అనేవి ఇస్తారు. ఆ బోర్డింగ్ పాసెస్ చూసుకుని మనం లోపలికి వెళ్ళిపోవాలి. ఇక్కడ గేట్ నెంబర్ అనేది స్క్రీన్స్ మీద స్క్రో అవుతూ ఉంటాయి. ఆ స్క్రీన్ మీద మన ఫ్లైట్ నెంబరు, మనం ఎక్కడికైతే రీచ్ అవ్వాలో ఆ డెస్టినేషన్ అండ్ గేట్ నెంబర్ ఉంటుంది. ఆ గేట్ నెంబర్ చూసుకుని మనం అక్కడ స్టే చేయాల్సి ఉంటుంది. ఢిల్లీలో నా ఫ్లైట్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 3:30కి ఫ్లైట్ వచ్చింది. అనౌన్స్ చేశారు. నేను వెళ్ళాను. సీట్ నెంబర్ చూసుకుని కూర్చున్నాను. ఇది నా సెకండ్ ఫ్లైట్ అండి, ఢిల్లీ టు న్యూయార్క్. న్యూయార్క్లో దిగాక నాకు ఇమిగ్రేషన్ చెక్ అనేది ఉంటుంది. ఇమిగ్రేషన్ చెక్ పూర్తయిన తర్వాత నేను లగేజ్ పిక్ చేసుకుని మళ్ళీ వేరే ఫ్లైట్ కోసం వెయిట్ చేయాలి. ఢిల్లీ టు న్యూయార్క్ ఫ్లైట్ అయితే లాంగ్ జర్నీ అండి, 14 అవర్స్. నెక్స్ట్ ఫ్లైట్ న్యూయార్క్లో ల్యాండ్ అయిపోయింది. ఇక్కడ ఇమిగ్రేషన్ క్వశ్చన్స్ అడుగుతారు. దీనికి మనం కరెక్ట్గా సమాధానం చెప్పాలి. నన్ను అయితే వాళ్ళు 6 క్వశ్చన్స్ అడిగారు. అందులో ఒకటైతే కామెడీ క్వశ్చన్ అడిగారు. ఆ కామెడీ క్వశ్చన్ వాట్ పర్పస్ ఇన్ యూఎస్ఏ అని అడిగారు. ఇట్స్ లైక్ విత్ మై హస్బెండ్ అని చెప్పాను. ఓకే అని వాళ్ళు స్మైల్ ఇచ్చి ఆల్ ది బెస్ట్ చెప్పి నా పాస్పోర్ట్ మీద మా పాప పాస్పోర్ట్ మీద స్టాంపింగ్ వేసి పంపించారు. ఎయిర్పోర్ట్లో మన లగేజ్ చెక్ ఇన్ బ్యాగ్స్ అన్ని తీసుకుని ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చేసి నెక్స్ట్ వేరే ఫ్లైట్ వైపు వెళ్ళాలి. ఆ ఫ్లైట్ కూడా న్యూయార్క్లోనే వేరే సైడ్ వైపు చూసుకుని వెళ్ళాలి. ఇక్కడ మళ్ళీ మన బ్యాగ్స్ అవన్నీ చెక్ ఇన్ చేయించుకోవాలి. చెక్ ఇన్ బ్యాగ్స్ చెక్ ఇన్ అయిన తర్వాత అప్పుడు మనకి ఇక్కడ బోర్డింగ్ పాస్ అనేది ఇస్తారు. ఈ బోర్డింగ్ పాసెస్ తీసుకుంటే మన దగ్గర ఉన్న క్యాబిన్ బ్యాగ్స్ అనేవి చెక్ చేస్తారు. మన మొబైల్, మన షూ, మన బెల్ట్, వాచ్, బ్యాంగిల్స్ అన్నీ ట్రేస్లో వేయాలి. ట్రేస్లో వేస్తే స్కాన్ అవుతాయి. స్కాన్ అయ్యేలోపు మనం వెళ్ళి సెల్ఫ్ చెక్ ఇన్ చేయించుకోవాలి. సెల్ఫ్ చెక్ ఇన్ కూడా కంప్లీట్ అయ్యాక స్క్రీన్ వైపు వెళ్ళి మన గేట్ ఎక్కడో చూసుకుని మన గేట్ దగ్గర వెయిట్ చేయాలి. ఇది నా థర్డ్ ఫ్లైట్ అండి, న్యూయార్క్ టు ఎన్సీ. ఈ ఫ్లైట్లో అయితే 2 అవర్స్ జర్నీ. ఆ 2 అవర్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఫ్లైట్ ల్యాండ్ అయిపోయింది. ఇంకా నా లగేజ్ నేను పిక్ చేసుకుని బయటకు వెళ్ళాను. బయటకు వెళ్ళాక మా హస్బెండ్ వచ్చి జర్నీ గురించి 5 మినిట్స్ మాట్లాడుకున్నాం. మాట్లాడాక ఇంకా కార్లో ఇంటికి స్టార్ట్ అయిపోయాం. అంతేనండి, ఈ చిన్ని వ్లాగ్ మీకు నచ్చింది. నా 20 అవర్స్ జర్నీని మీతో 5 మినిట్స్లో షేర్ చేసుకున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.